మీకు మన స్టోరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు. రాధాకృష్ణ దంపతులకు సీత, గీత, ఉమా అనే ముగ్గురు ఆడపిల్లలు. రాధ ఎంత చెప్పినా వినకుండా మగ పిల్లాడి కోసం ఎదురుచూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్తోమత లేదు అని తెలిసినా కూడా మగ పిల్లాడి మీద కోరికతో ఆ క్షణంలో ఏమీ ఆలోచించలేదు. కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి అని అడిగింది రాధ. వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంటూ అని అడుగుతుంది. ఏమో, అదంతా నాకు తెలీదు. నారు పోసిన వాడే నీరు కూడా పోస్తాడులే. వీళ్ళని మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్ళని పోషించడానికి ఏదో ఒక మార్గం చూపకపోడు అన్నాడు కృష్ణ. అన్నం తినడానికి సిద్ధమై చేతులు కడుక్కుంటూ మనం చేసిన పనికి ఆ దేవుడి పైన భారం చేస్తే ఎలా? మనం చెయ్యాల్సింది మనం చేస్తేనే కదా ఆయనైనా మనకు సహాయం చేసేది. ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా అంది కంచంలో అన్నం వడ్డిస్తూ. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చుని అన్నం కలుపుతూ. మీరు పని చేసేది ఒక సాధారణ గుమస్తా కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మన అవసరాలకు సరిపోదు. పోనీ ఇకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటివరకు ఎదురు చూశాను. ఇక మీ వల్ల కాదని అర్థమైంది. అలా అని పిల్లల్ని పస్తులు ఉంచలేను. అందుకే నేను ఒక నిర్ణయంకి వచ్చాను. నాకు ఎలాగో కుట్టు పని వచ్చు కాబట్టి మీ సాన్ని కొంత డబ్బు అడిగి అప్పుగా తీసుకుని ఒక కుట్టు మిషన్ కొనివ్వండి. నాకు తోచిన విధంగా 4 రాళ్ళు సంపాదిస్తాను అంది రాధ. భర్త సమాధానం కోసం ఎదురు చూస్తూ కొంతసేపు ఆలోచించిన తర్వాత సర్లే మా సాన్ని అడిగి చూస్తాను అన్నాడు. అన్నట్లుగా తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మిషన్ కొనిపెట్టాడు. ఇలా ఇద్దరు కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు వాళ్ళిద్దరూ. భార్య సంపాదనతో తన భారం తగ్గుతుంది అనుకున్నాడే తప్ప ఏ రోజు భార్య గురించి పట్టించుకోలేదు. ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు. భార్య సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకునేవాడు కాదు. కృష్ణ సంపాదన అంతా పిల్లల చదువులకు, స్కూల్ బుక్స్కి, ఇంటి అద్దెకు, తన అవసరాలకు పోను ఇంకా మిగిలితే పొదుపు చేసేవాడు. లేకుంటే అది కూడా లేదు. రాధ మాత్రం రాత్రి పగలన్న తేడా లేకుండా మిషన్ కుట్టి తన సంపాదనతో ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెం బంగారం చేర్చింది. పిల్లలు ఎదిగే కొద్దీ తన దగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో ఇంటింటి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకుని ఎంతో తక్కువ ధరకు కుట్టి ఇవ్వడంతో రోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి. కానీ కుట్టడానికి సమయం సరిపోయేది కాదు. పండుగ రోజుల్లో రాత్రంతా పడుకోకుండా కుట్టేది. ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్నడూ రాధ మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు. తన పనితనం చూసిన అందరూ రాధని ఎంతో అభినందించేవారు. ఎప్పుడూ ఏ పెళ్ళిళ్ళకు కానీ పేరంటాలకు కానీ బయటికి వెళ్ళేది కాదు. ఒక్క గుడికి తప్ప. ఒకరోజు వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయిది పెళ్ళి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ళ నాన్న పిన్ని పదే పిలవడంతో ఇక మొహమాటంగా వెళ్ళక తప్పలేదు. పిల్లలకి మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తను కొన్న బంగారంతో చిన్నపాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారు చేసి పెళ్లికి తీసుకెళ్ళింది. పెళ్లి మొదలవ్వటానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధ వాళ్ళ అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధ మెడలో వేసింది. తన దగ్గర ఉన్న చీరలతో ఒక మంచి చీర ఇచ్చి కట్టుకోమంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నేను కట్టుకున్న చీరతో బానే ఉన్నాను కదా, నాకు ఇది చాలు అంటున్నా తల్లి వినకపోవటంతో అసహనంగా తీసుకుని కట్టుకుంది రాధ. నువ్వు ఎప్పుడు ఇంతే, మరలా ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు. ఎప్పుడూ వాళ్ళ గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో అంటూ పక్కనే పెళ్లి మండపం దగ్గర ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ అంది. చూడు ఎలా తయారయ్యావో, సరిగ్గా భోజనం అన్నా చేస్తున్నావో లేదో, పోనీ నేనేమైనా సహాయం చేస్తాను అంటే నాకు పెళ్ళయింది, ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు అంటావు.
మా వారికి అవమానం అంటావు. ఇవేవో చెప్పినా చేతులు కట్టేస్తావు నా చేతులు. అయినా ఎప్పుడూ నా పిల్లలు నా మొగుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదా నీకు అని అడుగుతుంది తన తల్లి కూతుర్ని. ఎందుకు లేదమ్మా? ఏంటది? నువ్వే అంటూ నవ్వి అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే, బాధపడకు అని అంది రాధ. ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావే? అంత బాధలో కూడా నువ్వు ఎలా నవ్వొస్తుందే నీకు అంటూ బాధపడి రాధ తల్లి శకుంతల ఎలా అని బాధపడుతుంది. నాకేం బాధలున్నాయమ్మా? ఒక తల్లిగా భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే తప్ప భారం కాదు. నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉన్నానన్ని రోజులు నాకే బాధలు ఉండవమ్మా అంది రాధ తల్లిని ఓదారుస్తూ. ఇదంతా బయట తలుపు చాటునే నిలబడి వింటున్న కృష్ణ తన భార్య మాటలకి ఎలా స్పందించాలో తెలియక చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెళ్లి కార్యక్రమం మొదలైంది. అందరూ వచ్చి కూర్చున్నారు. పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రం చదివి దాని అర్థం చెప్తూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. అనవసరంగా నా మూర్ఖత్వంతో నా భార్యను చూసుకునేవాడిని కాదు. తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించేవాడిని కాదు. నేను మగవాణ్ణి ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఆడవాళ్ళు బయటకు వస్తే ముందుగా వాళ్ళ వేషధారణ, అలంకరణ చూసిన తర్వాతే మాట కలుపుతారు. అందుకేనేమో ఇన్నాళ్ళు నా భార్య ఎప్పుడూ తను ఇన్ని కష్టాలు ఉన్నా, ఇన్ని పడుతున్నా, ఇప్పుడు అనుభవిస్తున్నా తన సొంత తల్లి దగ్గర కూడా ఏ కష్టాన్ని చెప్పలేదు. తన తల్లి దగ్గర కూడా చేయి చాపి ఏదీ అడగలేదు. అది కూడా నా కోసం ఇన్ని ఆలోచిస్తున్న నా భార్యకు నేను ఏనాడు ఏమీ ఇవ్వలేదు, సరిగ్గా చూడలేదు, తన కష్టాన్ని గుర్తించలేదు అని భార్య వైపు చూసి బాధపడ్డాడు. పంతులు గారు ఎంతో నిదానంగా చక్కగా పెళ్లితంతు ముగించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. పెళ్లికి వచ్చిన వారంతా దంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి తాంబూలాలు సత్కారాలు స్వీకరించి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. కొందరు అయిన వాళ్ళు దగ్గర బంధువులు మాత్రం వచ్చి పోటీ కవుళ్ళు చెప్పుకుంటూ కూర్చున్నారు. అలాగా పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు. అందరిలో మాట్లాడుతూ నవ్వుతూ ఆనందంగా ఉన్న తన భార్యను చూస్తూ నిన్ను ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాధా. మనం పెళ్ళికి జరిగిన ఎన్ని సంవత్సరాలైనా ఏనాడు నీకంటూ నువ్వు ఏదీ అడగలేదు. మగబిడ్డ కావాలన్న నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలు అన్నింటినీ త్యాగం చేశావు. ఇక అలా జరగనివ్వను అనుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో కూర్చున్న తన భార్య చెయ్యి పట్టుకుని స్టేజ్ పైకి ఎక్కాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ఒక్క విషయం చెప్పాలి అని చెప్పాడు. నాకు పెళ్ళి అయిన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేత్తో ఒక చీర కూడా కొనిపెట్టలేదు. ఒక్కరోజు కూడా బయటికి తీసుకుని వెళ్ళలేదు. ఏ పిల్లలకు పేరంటాలకు కూడా తీసుకెళ్ళలేదు. అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నా కోసం నా పిల్లల కోసం ఎంతో కష్టపడింది. మా సంతోషంలో ఆమె సంతోషం చూసుకుంది. బ్రతికినంతకాలం మా కోసమే బ్రతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది. ఇటువంటి ఆమెకు నేను ఏమి ఇవ్వగలను? అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకు ఒక మాట ఇస్తున్నానంటూ పిల్లల ముగ్గురిని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి ఇక నుండి ఆమె సంతోషమే నా సంతోషం, ఆమె కోసం నా జీవితం అంటూ భార్యను చేతులతో ఎత్తుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన బంధువులందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అల్లుడు మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచాయి. పెళ్ళి అయిన ఇంతకాలానికి రాధమోహంలో నిజమైన సంతోషం కనబడింది కృష్ణకి. ఈ స్టోరీ ఇక్కడితో ముగిసిందండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్.